friends, welcome to the Raja Rao Talks. The Lion King ఇది ఒక 2019లో రిలీజ్ అయిన యానిమేషన్ అండ్ అడ్వెంచరస్ అండ్ ఫ్యామిలీ డ్రామా మూవీ. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా ట్రైలర్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, చూసేయండి. ఈ లోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి సినిమా ఎలా ఉంది సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈ లోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అడవిలో జంతువులు మొత్తానికి ఒక రాజ్యం ఉంటుంది కదా, ఆ రాజ్యానికి కింగ్ ఎవరో లయన్కి ఒక కొడుకు ఉంటాడు అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కొడుకుని ఏంటంటే ఒక ప్రదేశాన్ని పంపించేస్తారనమాట. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కలిసి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా జాలీగా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ కొడుకు అంటే చిన్న సింహం, ఆ చిన్న పులి, ఆ లయన్ అనమాట. ఆ లయన్ బ్రతుకుతో హ్యాపీగా ఉంటుంది. సర్టన్ టైం తర్వాత వాళ్ళ నాన్న రాజ్యం నుంచి కొంతమంది స్నేహితులను అయితే కలుస్తారనమాట. ఈ చిన్న పులి చిన్న సింహం కలిసిన తర్వాత ఏం చేస్తాడు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని కొన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు, ఏం జరిగింది అనేది బేసిక్ కాన్సెప్ట్. లిటరల్లీ చాలా బాగా చూపించారు. ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ కానీ తెలుగు డబ్బింగ్ ఎవరో కాదు, రవిశంకర్ గారు, జగపతి బాబు, నాని, ఆలీ, బ్రహ్మానందం వీళ్ళందరూ కూడా తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు రాబోతున్న ఈ వీక్ రిలీజ్ అవ్వబోతున్న ముఫాసా మూవీకి కూడా దీనికి సీక్వలే అనమాట. ఇది ఇప్పుడు రాబోతున్న మూవీ కూడా దీనికి సీక్వలే పక్కాగా. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది ఈ మూవీ. చిన్నపిల్లలు ఇంకా చాలా బాగా నచ్చుతుంది. తెలుగు డబ్బింగ్ ఇంకా చాలా బాగుంది. కామెడీగా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కూర్చొని మరి హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. ఈ మూవీ కూడా లిటరల్లీ చెప్తున్నా. తెలుగు డబ్బింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ, యానిమల్స్ కానీ, ఆ విజువల్స్ అయితే లిటరల్లీ చాలా బాగుంది. వన్ టైం హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని మరి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.